వెల్కమ్ బ్యాక్ టు ఎపిక్ సుష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా ఎంతోమంది మహానుభావులు ఆ విధంగా ఆ సభలో బందీలయ్యి ఉంటారు. అయితే దాని తర్వాత దుర్యోధనుడి తమ్ముడైన దుశ్శాసనుడు ద్రౌపదిని తన జుట్టుతో సభలోకి లాక్కొని వస్తారు. తను ఎంత చెప్పినా వినడు. ఆమెను జుట్టు పట్టుకొని సభలోకి ఈడ్చుకు వచ్చి ఆమె చీర లాగడం మొదలు పెడతారు. అయితే అప్పుడు తను కృష్ణుడిని తలుచుకోగా కృష్ణుడు ఆమెకు చీరను ఇస్తారు. అయితే ఈమెకు కృష్ణుడు ఎందుకు చీరని ఇచ్చారు అనే దానికి చాలా కథలు ఉన్నాయి. అవి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ ఘటన చూసిన తరువాత పంచపాండవులు కౌరవుల మీద ఏదో ఒక ప్రతీకారం తీర్చుకోవాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రతిజ్ఞ చేస్తారు. దాన్ని చూసి తన 100 మంది కుమారులైన కౌరవులను కోల్పోతానేమో అని ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి ఓదార్చి ఏం వరం కావాలో కోరుకో అని అడగగా తన భర్తలు అయిన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు ఇంకా సహదేవుణ్ణి దుర్యోధనుడి బందీకారం నుంచి విడుదల చేసి వారి అస్త్రాలను వారికి ఇవ్వమంటుంది ద్రౌపది. ఇంకా చేసేదేం లేదు, ఎందుకంటే తన 100 మంది కుమారులను కోల్పోవడానికంటే ఇదే మేలు అని ద్రౌపదికి ఆ వరాన్ని ఇస్తాడు ధృతరాష్ట్రుడు. దాని తర్వాత ఏదో విధంగా మళ్ళీ పంచపాండవులను ఒప్పించి వారిని జూదంలోకి తీసుకువస్తారు. ఈసారి కూడా వారు ఓడిపోతారు. దాంతో ఈసారి వారిని 13 ఏళ్ల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, అంటే ఎవ్వరు వీరు పంచపాండవులు అని గుర్తు పట్టకుండా వీరు వేరే పేర్లతో వేరే వేషాలతో జీవించాలి 1 సంవత్సరం. దాంతో ఇంకా ఆ విధంగా వీరు అప్పుడు కూడా ఓడిపోయి ఇంకా 13 ఏళ్ల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి ఒప్పుకొని వారి ప్రయాణాన్ని సాగిస్తారు. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.